సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవంగా కొలిచి నేటి తరానికి ఆదర్శంగా నిలిచిన గౌడి కుటుంబ సభ్యులు. శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నేడు 108 సత్యసాయి వ్రతాలను నిర్వహించిన భక్తులు. వికారాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూర్తయిన జిల్లా స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఎంపికలు. శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా పలు దేవాలయాల జాతర మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి. జీవనిగిలో భారీ వర్షానికి కూలిన ఇల్లు, తప్పిన ప్రాణ నష్టం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు మండలం చెంగోల్ గ్రామానికి చెందిన గౌడి కుటుంబ సభ్యులు నేటి తరానికి ఆదర్శంగా నిలిచారు. గౌడి శ్రీనివాస్, సునీల, గౌడి వెంకటేశం బీఆర్ఎస్ నాయకులు, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీగా పనిచేశారు. ఆయన భార్య ప్రస్తుత తాజా మాజీ జెడ్పీటీసీ గౌడి మంజుల, గౌడి సత్యనారాయణ తాండూరు మండల కేంద్రంలో మీ సేవ నిర్వాహకులు. ఆయన భార్య గౌడి జగదీశ్వరి, గౌడి విష్ణు తాజా మాజీ జెడ్పీ చైర్మన్, సునీత మహేందర్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి. ఆయన భార్య సుజితలు, వారి అక్కా చెల్లెళ్లు అందరూ కలిసి తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవంగా భావించి తులాభారం, పాదసేవ, శతాభిషేక, సహస్ర చంద్ర దర్శన పూజ, శాంతి తదితర పూజా కార్యక్రమాలను ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త ఇందూరు మహంతయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో వదిలిపెట్టే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించి అందరికీ నేటి తరానికి ఆదర్శంగా నిలిచారు. వారి తల్లిదండ్రులు గౌడి ఎల్లయ్య వయస్సు సుమారు 92, గౌడి సత్యమ్మ వయస్సు సుమారు 80కి పైగా ఉన్న వారి కొడుకులు, కూతుళ్లు వారిని భారంగా భావించలేదు. తల్లిదండ్రులను దైవంగా భావించి పాద పూజ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించి తల్లిదండ్రుల ఆశీస్సులను పొంది మీ వల్ల మేము సుఖ సంతోషాలతో ఉన్నామని దీవెనలను పొందారు. తాండూరు మండల కేంద్రంలోని మీ సేవా నిర్వాహకులు గౌడి సత్యనారాయణ నూతన గృహ ప్రవేశం, వాస్తు పూజ అనంతరం ఈ కార్యక్రమాన్ని కోకట్ రోడ్డులోని బాలాజీ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడి కుటుంబ సభ్యులు, అభిమానులు, స్నేహితులు, వివిధ పార్టీల నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా నేడు ఆదివారం తాండూరు పట్టణంలోని సత్యసాయి ప్రశాంతి నిలయంలో స్వామివారి భక్తులు 108 సత్యసాయి వ్రతాలను నిర్వహించారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నేటితో 649 నారాయణ సేవ, ఇంటింటా సాయి నామస్మరణలు పేరిట భజన కార్యక్రమాలతో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని కన్వీనర్ వీరేశం గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా కన్వీనర్ సిద్దమ్మ, బిచ్చాల శోభ, విద్యారాణి, చెన్నవీరయ్య, మేడిశెట్టి మహేష్, ప్రవీణ్, రాము, శ్రీ సత్యసాయి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఓం నమో గణపతయే నమో గణపతయే నమః ప్రమథయే నమస్తే అస్తురంబోధరాయే
शक्योपचार सर्वोपचार मंत्रोपचार वेदोपचार पूजां समर्पयामि बट अक्षर తీసుకోండి यस्य स्मृतानामो त्याव पूजा क्रियादिरो वेदं संपदाय सर्वे मंगलाधिपं मत्सहीनं श्रियाहीनं भक्तहीनं जनाधिपा यत्पूजितं मया देवेश्वर सुप्रीणातु ओम महाश्री महागणाधिपतये नमः यज्ञेन यज्ञेन्द्रेणाश्च धर्मान् प्रथमान्या सन्ना ते अनाथ महिमानः सन्ते यत्प्रपूर्णे साध्याः सन्ति देवाः ओम श्री साई सत्यस्वरूपाय नमः ओम श्री साई सत्यधर्मपरायणाय नमः ओम श्री साई वल्लाय नमः ओम श्री साई सत्पुरुषाय नमः ओम श्री साई सत्यगुणात्मने नमः ओम श्री साई साधुवर्धनाय नमः ओम श्री साई साधु जनपोषणाय नमः ओम श्री साई सर्वज्ञाय नमः ओम श्री साई सर्वजनप्रियाय नमः ओम श्री साई सर्वशक्तिमये नमः ओम श्री साई सर्वेशाय नमः ओम श्री साई सर्वसंगपरित्यागिने नमः ओम श्री साई सर्वान्तर्यामिने नमः ओम श्री साई महिमात्मने नमः ओम श्री साई महेश्वर स्वरूपाय नमः ओम श्री साई प्रतिग्रामोद्भवाय नमः ओम श्री साई परिक्षेत्र निवासिने नमः ओम श्री साई काय श्रीनिवासने नमः ओम श्री साई जोड़ी आदिपल्ली सोमप्पाय नमः ओम श्री साई भरद्वाज ऋषिगोत्राय नमः ओम श्री साई भक्तवत्सलाय नमः ओम श्री साई अपान्तरात्मने नमः ओम श्री साई अवतारमूर्तये नमः ओम श्री साई सर्व भय निवारणे नमः ओम श्री साई आपस्तंभ सूत्राय नमः ओम श्री साई अभयप्रदाय नमः ओम श्री साई रत्नाकर वंशोद्भवाय नमः ओम श्री साई शक्त्यावताराय नमः ओम श्री साई शिरडी साई मूर्तये नमः ओम श्री साई द्वारकामये नमः ओम श्री साई चित्रावती तट पुट्टपर्ति निवारणे नमः ओम श्री साई शक्तिप्रदाय नमः ओम श्री साई शरणागत त्राणाय नमः ओम श्री साई आनंदाय नमः ओम श्री साई आनंददयाय नमः ओम श्री साई आर्तत्राणपरायणाय नमः ओम श्री साई अनाथनाथाय नमः ओम श्री साई असहाय सहायाय नमः ओम श्री साई लोकबान्धवाय नमः ओम श्री साई लोकरक्षपालनाय नमः ओम श्री साई लोकनाथाय नमः ओम श्री साई दीनजनपोषणाय नमः ओम श्री साई मूर्तित्रयस्वरूपाय नमः ओम श्री साई मुक्तिप्रदाय नमः ओम श्री साई करुणविदूराय नमः ओम श्री साई करुणाकराय नमः ओम श्री साई सर्वाधाराय नमः ओम श्री साई सर्वभूतावासिने नमः ओम श्री साई पुण्यफलप्रदाय नमः ओम श्री साई सर्वपापक्षयकराय नमः ओम श्री साई सर्वरोगनिवारणे नमः ओम श्री साई सर्वाधाराय नमः ओम श्री साई अनन्तरोदकर्तृणे नमः ओम श्री साई आदिपुरुषाय नमः ओम श्री साई आदिशक्तिने नमः ओम श्री साई अपूर्वशक्तिने नमः ओम श्री साई अव्यक्तरूपारूपिणे नमः ओम श्री साई कामक्रोधभक्षणे नमः ओम श्री साई अद्भुतशल्याय नमः ओम श्री साई आपदान्तराय नमः ओम श्री साई प्रेमात्मने नमः ओम श्री साई प्रेमोपरे नमः ओम श्री साई प्रेमप्रदाय नमः ओम श्री साई प्रियाय नमः ओम श्री साई भक्तप्रियाय नमः ओम श्री साई भक्तमंगलाय नमः ओम श्री साई भक्तजनहृदयाय नमः ओम श्री साई भक्तजनहृदयाय नमः ओम श्री साई भक्तपराधीनाय नमः ओम श्री साई भक्तिज्ञानप्रदाय नमः ओम श्री साई भक्तिज्ञानप्रदाय नमः ओम श्री साई ज्ञानमार्गदर्शकाय नमः ओम श्री साई ज्ञानस्वरूपाय नमः ओम श्री साई गीता अयो काते के नक्कलो भैया काते भैया अरे लेट ना निकल करना सुजाता फर्स्ट टाइम रावడం ఈసారి Gracias.
चारी साहब వికారాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం తాండూరు పట్టణంలోని విలేమున్ మైదానంలో అండర్ 14, 16, 18, 20 విభాగాలలో ఎంపికలు జరిగాయి. అందులో 60 మీటర్లతో పాటు 100, 200, 400, 800, 1500, 3000 మీటర్ల పరుగు పందెం, హై జంప్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు రాములు తదితరులు పాల్గొన్నారు. అథ్లెటిక్స్ లో ఎంపిక కార్యక్రమాల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బషీరాబాద్ మండలం మంతటి గ్రామానికి చెందిన తలరి ప్రణవి పరుగు పందెంలో తన ప్రతిభను కనబరిచింది. అంతర్జాతీయ ఒలింపిక్స్ లో రాణించడమే తన లక్ష్యం అని తెలిపింది. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పలు అవార్డులను పొందింది. ప్రస్తుతం ప్రణవి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల కోకట్లో మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతూ క్రీడారంగంలో సైతం ముఖ్యంగా రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్ తదితర విభాగాల్లో తనదైన ప్రతిభను కనబరుస్తున్నారు. 5వ తరగతి నుండి క్రీడల్లో మక్కువతో నేడు జరిగిన అథ్లెటిక్స్ సెలక్షన్ లో కూడా ఎంపిక కావడం విశేషం. తనను క్రీడల్లో ప్రోత్సహించిన తమ కళాశాల ప్రిన్సిపల్ శారద, సాంఘిక సంక్షేమ పాఠశాలల ప్రిన్సిపల్ సెక్రటరీ అలుగు వర్షిని, గచ్చిబౌలి స్టేడియంలో తనకు శిక్షణను ఇస్తున్న శిక్షకులు నాగరాజ్, తమ తల్లిదండ్రులకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రణవి తండ్రి తలరి సురేష్ మాట్లాడుతూ తన కూతురు ప్రణవి జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తమ కూతురు క్రీడల్లో రాణించేందుకు కృషి చేసిన కళాశాల ప్రిన్సిపల్ శారద, సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అలుగు వర్షిని, శిక్షకులు నాగరాజులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రణవిని అంతర్జాతీయ ఒలింపిక్స్ లో రాణించే విధంగా తాము ప్రోత్సహిస్తూనే ఉంటామని, ప్రణవి లక్ష్యం కూడా అదేనని సురేష్ తెలిపారు. నా పేరు తలారి ప్రణవి. నేను వికారాబాద్ డిస్టిక్ బషీరాబాద్ మండల్ మంతటి గ్రామం నుంచి వచ్చిన. నేను అథ్లెటిక్స్లో పాల్గొంటాను. అథ్లెటిక్స్లో నేను ఇప్పుడు అండర్ 14 ట్రయాథ్లిన్ చేస్తాను. నాకు ఇప్పటిదాకా స్టేట్లో 5-6 మెడల్స్ వచ్చినాయి. నార్మల్గా స్కూల్ స్టేట్స్ మీట్స్లో అయితే 10-15 అట్లా వచ్చేసినాయి. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నేషనల్స్ ఉన్నాయి. నేను నేషనల్స్కి సెలెక్ట్ అయినా. దీనికి సపోర్ట్ చేసిన మా స్కూల్ ప్రిన్సిపల్ మేడం శారదా మేడం, ఇంకా సెక్రటరీ మేడం వర్షిని మేడం, వీళ్ళందరి సపోర్ట్తో నేను ఈ అకాడమీలో సెలెక్ట్ అయ్యి ఇక్కడ దాకా వచ్చిన. అలాగే మా పేరెంట్స్ సపోర్ట్తో ఇంకా బాగా చేస్తున్నా. ఫుడ్ విషయంలో అయినా దేని విషయంలో అయినా పేరెంట్స్ బాగా సపోర్ట్ చేస్తారు. కోచింగ్ తీసుకుంటున్నా నేను గచ్చిబౌలి స్టేడియంలో. నాగరాజ్ సార్, సాజీ సార్ మా కోచెస్. వీళ్ళ కోచింగ్ వల్ల నేను ఇంకా పైకి ఎదుగుతున్నా. అలానే పైకి ఎదిగి ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ దాకా ఆడాలి. ఆ స్థాయిలో వెళ్ళి మన ఇండియాకి నేమ్ తేవాలి. థ్యాంక్ యూ. అంటే మీరు ఎవరు? నాకు 5th నుంచి అథ్లెటిక్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది. మాకు ఫస్ట్ స్కూల్లో నార్మల్గా సెలెక్షన్స్ పెట్టారు అనమాట అథ్లెటిక్స్. అప్పుడు ఫస్ట్ వచ్చాను. అట్లా బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంకా మా పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేసిర్రు. నేను అలానే మా దగ్గర ఫస్ట్ అయితే నందినక్క అనేసి ఉంటుండే, బుక్ పైన వచ్చింది. అక్క బాగా ఆడుతుండే నేషనల్స్, ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్లేయర్ అక్కని చూసి ఇంకా బాగా నేను కూడా అక్కలా కావాలి, మన ఇండియాకి పేరు తీసుకురావాలి అనేసి కోరుకుంటున్నా. అట్లా మా కోచెస్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్. 10th నాకు 479 మార్క్స్ వచ్చాయి. మాకు స్టడీ అంతా ఎక్కువ ఉండకపోయినా కూడా స్టడీ ఇంకా స్పోర్ట్స్ 2 బ్యాలెన్స్ చేస్తాం ఖచ్చితంగా. నమస్కారం, నా పేరు సురేష్. మాది మంతటి విలేజ్, బషీరాబాద్ మండల్, వికారాబాద్ డిస్టిక్ అన్న. అయితే 5th క్లాస్లో పాపకు మామూలుగా ఇట్లా రన్నింగ్స్ పెట్టారు. సోషల్ వెల్ఫేర్ చదువుతుంది పాప, నర్సింగ్లో రన్నింగ్స్ పెడితే అప్పుడు ప్రిన్సిపల్ మేడం కృపావరం మేడం అని ఉండే. ఆ మేడం సపోర్ట్తో రన్నింగ్ చేస్తే నాగరాజ్ సార్ అని ఈ పాపని టాలెంట్ చూసి మన కోచ్ నాగరాజ్ సార్ గచ్చిబౌలి స్టేడియంలో కోచ్, ఆ సార్ పాపని క్యాచ్ చేశాడు. తీసుకొని పోయి సార్ అక్కడ అకాడమీలో జాయిన్ చేసుకున్నారు. అప్పటి నుంచి 5th క్లాస్ నుంచి పాప ఇప్పటి వరకు చాలా మెడల్స్ కొట్టింది. మండల్ లెవెల్లో కానీ, డిస్టిక్లో కానీ,
ప్లస్ మన జోనల్లో కూడా చాలా మెడల్స్ ఉన్నాయి. స్టేట్ లెవెల్లో కూడా దాదాపు సొసైటీ మెడల్స్ ఇవి కలిపితే 10-15 స్టేట్ మెడల్స్ ఉంటాయి. మొన్న రీసెంట్గా నేషనల్ సెలెక్ట్ అయింది. సౌత్ జోన్లో వరంగల్లో జరిగిన ఈవెంట్ లోపల నేషనల్ కూడా సెలెక్ట్ అయింది. దీనికి మెయిన్ కారణం అంటే మన సపోర్టింగ్ అంటే మెయిన్ మన సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ మేడం అలుగు వర్షిణి మేడం గారు, ప్లస్ ఇంతకుముందు కూడా ప్రవీణ్ కుమార్ సారు, మరియు ఇప్పుడు ప్రజెంట్ మా కోచెస్ ఇంపార్టెంట్ అంటే చాలా కోచెస్ వీళ్ళపైన మరీ శ్రద్ధ పెట్టి వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా నేర్పడం వల్ల పాప ఈ స్థాయికి వచ్చింది. మేము కూడా పాపకు సపోర్టింగ్ ఉండాలని అనుకుంటున్నాం. ఈ పాపను చూసి ఇంకా మనోళ్ళు కూడా ఇన్స్పైర్ కావాలి, ఇంకా వేరే పిల్లలు కూడా బయటికి రావాలి, బయటకు వచ్చి మంచిగా ఆడాలని నేను కోరుకుంటున్నాను. స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ థర్డ్ ప్లేస్ ఇన్ షార్ట్ పుట్స్. ఇంతకుముందు సౌత్ జోన్, ఇదేమో మనకు My name is Akshaya. I'm from Vikarabad, but studying in BDMS POB Reddy in Hyderabad school. He's my coach. He encouraged me so much in every sports. I'm really happy and glad that I'm here and participating in different tournaments. What about your parents? My parents are really supportive and they encourage me a lot. You? I'm Imran from Mobility Public School. He's my coach and also my dad. I'm so happy to get bronze medal in shot. How many medals you got? Only one. Only one. Under. Lama.
ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయండి. అండ్ ఆర్గనైజేషన్స్ అండ్ ఈవెంట్స్ ఆర్గనైజేషన్ చాలా బాగున్నాయి. మెడికల్ గిట్ ఏమన్నా పెట్టారు ఇక్కడ? మెడికల్ కిట్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అయితే ఉన్నాయా? ఇక్కడ చూసిన దాన్ని బట్టి అయితే మెడికల్ కిట్ ఓకే, ఇట్స్ గుడ్. ఓవరాల్ ఆర్గనైజేషన్ ఇస్ గుడ్. థ్యాంక్ Under 18 boys 1000 meters. Under 18 boys and girls 1000 meters. Under 18 boys and girls 1000 meters. Second girl. High jump amma. Triathlon yellow girl. Under 18 100 meter. Second girl. Under 14. Okay sir. Long jump put దగ్గర. Long jump put దగ్గరకు. Under 18 boys and girls. Under 18 boys and girls call. Go for starting point. Under 14 girls. శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా ఈ నెల 18న తాండూరు నియోజకవర్గంలోని ప్రధాన దేవాలయాల్లో జాతర మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెద్దెముల్ మండలం పాషాపూర్ సమీపంలోని అంబురామేశ్వరం, బషీరాబాద్ మండలం ఏకాంబరి దేవస్థానం, తాండూరు మండలం జిన్గుర్తిలో వెలిసిన శ్రీ రామలింగేశ్వర దేవాలయం జాతర మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయా దేవాలయాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొననున్నారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అంబురామేశ్వరం, రామలింగేశ్వరం, ఏకాంబరి దేవాలయాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. Hey, take in.
భక్తులకందరికీ శ్రీ ఏకాంబ రామలింగేశ్వర మహాస్వామి దేవస్థానం గ్రామం ఇలాపల్లి జిల్లపూర్ కృష్ణపూర్ అందున గ్రామస్తుల యొక్క ఇక్కడ మహా ఉత్సవం జాతర జరుగుతుంది కాబట్టి 18 నెల 2025 రోజు సాయంత్రం రోజు ప్రదోషం ఉంటుంది కాబట్టి భక్తులందరూ వచ్చి సేవ చేసుకుంటారు కాబట్టి నా విజ్ఞప్తి. బషీరాబాద్ మండలం జీవని గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షానికి శనివారం రాత్రి 3 గంటలకు ఓ ఇల్లు కూలిపోయింది. జీవని గ్రామానికి చెందిన బోయిని బిచ్చమ్మ అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఇల్లు కూలిపోవడంతో ఆమెకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఇల్లు కూలిన బిచ్చమ్మ కుటుంబానికి పరిసర ప్రాంత కుటుంబీకులు, కాలనీ వాసులు గ్రహించి ఆమెను కాపాడారు. ఈ సందర్భంగా బోయిని బిచ్చమ్మ మాట్లాడుతూ తమకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరింది. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.